మనం నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, నోరు బాలేనప్పుడు ఈ విధంగా ఒక్కసారి గోంగూర పచ్చడిని చేసి చూడండి. చిన్న చిన్న టిప్స్‌తో గోంగూర పచ్చడిని ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా 3-5 రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ చిన్న టిప్స్‌ని ఫైనల్‌లో చూద్దాము. మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక పెద్ద గోంగూర కట్టని తీసుకొని శుభ్రంగా వలిచి 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. అలానే 10-12 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. గోంగూరని ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తే గోంగూర అనేది అడుగు పట్టకుండా చాలా కరెక్ట్‌గా కుక్ అవుతుంది. దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుందాము. ఒకవేళ కారాన్ని ఎక్కువగా తినేవారు మరొక 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకుంటే గోంగూర మాడిపోతుందండి. సో, వీలైతే స్లో టు మీడియం ఫ్లేమ్‌లోకి ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి మనం వేసుకున్న వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. గోంగూర, పచ్చిమిర్చి 2 కలిపి వేస్తే గ్రైండ్ కరెక్ట్‌గా అవ్వదండి. సో, ఫస్ట్ పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోవాలి. అలానే మన పచ్చడికి సరిపడినంత ఉప్పు, 3 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక రెబ్బ వరకు చింతపండుని వేసుకొని పల్స్ మోడ్‌లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ప్యూరీగా చేయకూడదండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా చేస్తే మనం రోట్లో ఎలా అయితే చేస్తామో ఆ టేస్ట్ వస్తుంది. ఒకవేళ రోట్లో రుబ్బుకోవాలి అనుకుంటే ఇదే ప్రాసెస్‌ని రోట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరని కూడా వేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే గోంగూర, పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా గోంగూరని వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత 2-3 సార్లు పల్స్ మోడ్‌లో ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే మన గోంగూర పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా బ్లెండ్ చేయకూడదండి. 2-3 టైమ్స్ పల్స్ మోడ్‌లో ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ప్యాన్‌లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపులో శనగపప్పు వేయట్లేదండి. శనగపప్పు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో, శనగపప్పుని స్కిప్ చేస్తున్నాను. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకును వేసుకోవాలి. మనం వేసుకున్న తాలింపు అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఫ్రై అయితే మన గోంగూర పచ్చడి అనేది అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకుందాము. గోంగూర పచ్చడి 2-3 డేస్ ఉండాలి అంటే ఈ స్టేజ్‌లో ఒక్క సెకండ్ వరకు అలా పచ్చడిని మగ్గనివ్వండి. మరీ ఎక్కువసేపు ఉంచితే పచ్చడి టేస్ట్ అంత బాగోదు. సో, ఒక్క 2 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిని నేను 3-5 రోజుల వరకు స్టోర్ చేయాలి అని ఉల్లిపాయని యాడ్ చేయట్లేదండి. ఒకవేళ అప్పటికప్పుడు తినాలి అనుకుంటే పెద్ద ఉల్లిపాయ అంటారు కదా! ఆ ఉల్లిపాయని కొద్దిగా దంచి దీంట్లోకి యాడ్ చేయండి. టేస్ట్ అమోఘంగా ఉంటుంది. నేను 3 రోజుల వరకు స్టోర్ చేయాలి అని పచ్చడి చేశాను కానీ, మా ఇంట్లో ఈవినింగ్ కల్లా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. పచ్చడి టేస్ట్ అనేది అంత బాగా వచ్చింది. మరి మీరు కూడా ఇంత టేస్టీగా ఉండే పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని, ఉల్లిపాయలు నంచుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంది అంటారండి. టేస్ట్ అంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఈ పచ్చడిని ఎంజాయ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.